ఇక లాస్ట్ రోజు శనివారం రోజు సాయంత్రం సాక్ష్యాలు చెప్పిస్తారు అందరి చేత. ఇప్పుడు యూత్ క్యాంప్ వెళ్తే అక్కడ ఏం చెప్తారంటే సాక్ష్యం మొదలు పెట్టుకుంటూ ఒక మాట చెప్తారు. సాక్ష్యం వల్ల 3 ప్రయోజనాలు ఉంటారు. ఒకటి, సాక్ష్యం చెప్పేవారికి ఆశీర్వాదం ఉండాలి. నేను ఆ సాక్ష్యం చెప్తున్నానంటే నాకు ఆశీర్వాదం ఉండాలి. ఒకటి, వినేవాళ్ళకి ఆశీర్వాదం మేలు ఉండాలి, వినేవాళ్ళకి మేలు ఉండాలి. రెండోది, దేవునికి మహిమ రావాలి. అలాంటి సాక్ష్యం నా సాక్ష్యం. దేవునికి మహిమ రావాలి, వినేవాళ్ళకి క్షేమం కలగాలి, నాకు ఆశీర్వాదం. ఇది సాక్ష్యం. ఈ సాక్ష్యం భక్తి గారి సాక్ష్యం అలాంటి లక్షణాలు ఉంటాయి, ధీరాజ్ గారి సాక్ష్యం ఉంటాయి, తిమోతి గారు లాంటి పెద్దవాళ్ళ సాక్ష్యాలు. అన్న చెప్తుంటే నేను లేను ఆ రోజు. ఎంత భక్తి గల మరి విగ్రహారాధన వైపు నుంచి ఎలా ప్రభుత్వంలోకి వచ్చారో, అక్క ఎలా జాబు చదువుకొని కూడా జాబ్ వదిలేసి ప్రభుత్వం మహిమకరంగా ఉంటాయి, ఆశీర్వాదం. మాలాంటి బట్టి కొద్ది సమయము మరి గంటల సాక్షి మేము మొత్తం చెప్పినా అది 15 నిమిషాలు అయిపోతుంది. నా సాక్షి గంటల సాక్షి మేము కాదు. నా పేరు ఈపూరి వెంకటేశ్వరులు. బాప్తిసం తీసుకున్న తర్వాత నాకు జాన్పేట దాసరి గారి పేరు మార్చారు. వాళ్ళు బోడిపాలెం, కాకుమార మండలం బోడిపాలెం గ్రామం. తల్లిదండ్రులు ఇస్సాకు మరి ఎరుతుమ్మ. 4 అన్నదమ్ములు, మేము ఒక చెల్లి. నాకు తెలిసినంతవరకు తల్లిదండ్రులు భక్తిగానే ఉన్నారు. మేము పిల్లలమందరం చెడిపోయాం, ఒక్కరు కూడా సరిగా లేవు. 4వ తరగతి వరకు 3వ తరగతి మా ఊళ్ళో చదువుకున్నాను, బోడిపాలెంలోని. 4వ తరగతి నన్ను తీసుకెళ్ళి చేబ్రోలు హాస్టల్లో వేశారు. చేబ్రోలు హాస్టల్లో వేస్తే, హాస్టల్ ఎలాంటి హాస్టల్ అంటే మిషనరీ హాస్టల్. మిషనరీ హాస్టల్ అంటే పొద్దున్నే లేవాలి, పొద్దున్న లేచి పాట పాడాలి, పాట పాడి ప్రతి ఒక్కరూ నిల్చొని వాక్యం చదవాలి, పద్యాయ వాక్యం చదవాలి. తర్వాత మా పనులు చేసుకోవడం, స్కూల్కి వెళ్ళడం, స్కూల్ నుంచి సాయంత్రం రావడం, మళ్ళీ భోజనం చేయడము, మళ్ళీ పడుకోబోయే ముందు పాట పాడాలి, మళ్ళీ వాక్యం చదువుకోవాలి. ప్రతి ఒక్కరూ వచ్చి ఒక అధ్యాయం చదవాలి, వంతుల వారిగా. కొంతమంది అట్లా ఉండేవాళ్ళం. ఇంకా చుట్టుపక్కల గృహాలు వాళ్ళు ఎవరైనా మమ్మల్ని తీసుకెళ్ళేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర గృహ మీటింగ్లు ఉన్నాయి, మమ్మల్ని తీసుకెళ్తాం. మేమందరం పాటలు పాడతాం. మేమంటే నేను కాదు, మేము 100 మందిని తీసుకెళ్ళేవాళ్ళు. అక్కడ పాటలే యెహోవా నా బలమా, తర్వాత యేసు రాజుగా వచ్చుచున్నాడు, తర్వాత సంతోషం పొంగింది, ఇలాంటి చాలా పాటలు అక్కడే నేర్చుకున్నాం. అందుకే మేమేమంటామంటే దర్శన భక్తి గారు ఆ చిన్నప్పుడు మాకు తెలియని దినాల్లో మేము ఆ వేసుకున్న పునాదే మాకు తెలియదు. అసలు అది భక్తి అని కానీ మాకు ఏం తెలియదు. పోయి పాటలు పాడితే పలహారం పెట్టేవాడు, మాకు అది తీసుకొని వచ్చేవాడు. అలా భక్తిలో ఉండేవాడు. మా అన్నయ్య నేను ఇద్దరు వెళ్ళేవాడు. కానీ రిటర్న్లో మేము ఇంటి దగ్గర నుంచి హాస్టల్కి రావాలన్నా, హాస్టల్లో సెలవు దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి రావాలన్నా మళ్ళీ భలే ప్లాన్ చేస్తాడు, సినిమా ప్లాన్ చేస్తాడు. కొన్నూరు రావడం, కొన్నూరులో ఒక సినిమా చూడడం, ఇంటికి రావడం. ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు మళ్ళీ టైంకి బయలుదేరడము, కొన్నూరులో సినిమా చూడడము, మళ్ళీ హాస్టల్ రావడం. నాకు యాక్చువల్ సినిమా అలవాటు. నాకు అసలు ఏ అలవాటు లేవు, చిన్నపిల్లలు. నాకు అసలు మా అన్నయ్య పెంచుకున్నా ముందుగా, మా దగ్గర ఉన్నాడు, మా అన్నయ్య పెంపకానికి వెళ్ళాడు. ఆమె పూర్తి సాయిబాబా భక్తురాలు. ఇంట్లో పెద్ద సాయిబాబా బొమ్మలు పెట్టి హారతిచ్చి ఆమె సినిమాకు తీసుకెళ్తా ఉంటుంది. అవన్నీ హిందూ సినిమా తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు కొట్టుకుంటుంటే సినిమాలో కొట్టుకుంటే నేను బయట కేకలు పెట్టేవాడంట. లేదు వద్దు, సినిమాలు వద్దని నన్ను అనేది కాదు, నేను వస్తాను ఏడిస్తే అంత పైకి. తర్వాత అలాంటి సినిమాలు అలవాటు లేదు నాకు. మా అన్నయ్య వస్తా ఒక సినిమా, పోతా ఒక సినిమా నేర్పించాడు. సరే 10th క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాము. 10th అయిపోయింది. మా అన్నయ్య 8 వరకే ఉన్నాడు నాతో. తర్వాత హాస్టల్ గవర్నమెంట్ హాస్టల్కి వెళ్ళి, మిషనరీ హాస్టల్ నుంచి గవర్నమెంట్ హాస్టల్కి వెళ్ళిపోయాడు. ఇక సినిమాలు ఇక కంటిన్యూగా సినిమాలు చూస్తూ ఉన్నా. 10th అయిపోయింది. ఇంటర్కి బాపట్ల జాయిన్ అయ్యాం, ఆర్ట్స్ కాలేజీ. ఇంకా అక్కడ ఇక మామూలు ఇక సినిమాలు చూస్తూ ఉండేవాడు. మళ్ళీ మా అన్నయ్య నేను కలిసి బాపట్ల హాస్టల్లో ఇద్దరు కలిసి ఉండేవాడు. ఎక్కడున్నా బాపట్ల హాస్టల్లో అక్కడ సినిమాలు బాగా చూసేవాడు. తర్వాత ఇక చెప్పాలంటే కొద్ది సందర్భాలు ఉన్నాయి. ఇంత అయిపోయిన తర్వాత
డిగ్రీకి సీటు బాపట్లో రాలేదు. బాపట్లో చదువుకున్నా కానీ బాపట్లో డిగ్రీకి సీట్ రాలా. కొల్లూరు పెట్టుకున్నా, కొల్లూరు డిగ్రీ సీట్ రాలా. ఏం చేయాలి, సంవత్సరం వేస్ట్ అయిద్దాం అనుకుంటే ఎవరు చెప్పారు, గుంటూరు ఏసీ కాలేజీలో స్పాట్లో ఇచ్చేస్తారు సీట్ అంటే గుంటూరు ఏసీ కాలేజీకి జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి వచ్చాను. వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అన్నయ్య వాళ్ళు అడిగితే ఎక్కడ జాయిన్ అయ్యావు డిగ్రీకి అయితే ఏసీ కాలేజ్ జాయిన్ అయ్యాను. ఏసీ కాలేజ్ జాయిన్ అయితే నీకు నీ లైఫ్ నాశనమే, నీకు అయిపోయింది నీ జీవితం. ఇంకా ఏసీ కాలేజ్ అంత వరస్ట్ కాలేజీ, ఆ కాలేజీలో జాయిన్ అయ్యేవా, పోయి ఈ లైఫ్ పాడైపోయింది అనేవాడు. అంటే సరే చేసేది ఏముంది, మనం అక్కడ వచ్చిన సీట్ అని చెప్పి అక్కడికి వెళ్ళాను, ఏసీ కాలేజీకి వెళ్ళాను, జాయిన్ అయ్యాను. ఇప్పుడు నాకున్న అలవాటు ఒకటి, సినిమా అలవాటే నాకుండేది. ఇప్పుడు గుంటూరు ఏసీ కాలేజీకి వెళ్ళిన తర్వాత హాస్టల్లో 4 హాస్టల్ ఏసీ కాలేజీ కింద, స్టాఫ్ హాల్, ఉల్ఫ్ హాల్, హైర్ హాల్, తర్వాత గర్ల్స్ హాస్టల్, 4 హాస్టల్ ఉండేవి. మా హాస్టల్కి కరెక్ట్గా ఆపోజిట్ ఉమెన్స్ కాలేజీ గోడలు వరుసని వాల్ పోస్టర్లు వరుసని అంటించుంటాయన్నమాట. గుంటూరులో నాకు తెలిసి 4 సినిమా హాల్, రంగమహాలు, శేషమహాలు, లీలామహాలు, ఇంగ్లీష్ సినిమాలే అది. అసలు ఎంత ఎడిక్ట్ అయిపోయానంటే తెలుగు సినిమా జోలిగా వెళ్ళేవాడిని కాదు, అన్నీ ఇంగ్లీష్ సినిమాలే. ఆ వాల్ పోస్టర్లో ఉన్న దాని అంతా చూసి ఈరోజు ఇది చూడాలి, రేపు ఇది చూడాలి, ఎల్లుండి ఇది చూడాలి. 3 రోజులు 4 రోజులు సినిమా మారిపోతాయి. ఇంగ్లీష్లో రోజు ఒకటి బీభత్సంగా అంత. అది డిగ్రీలో. ఇప్పుడు ఏమైంది, చదువుకుంటున్నాం మేము, మా అన్నయ్య నేను డిగ్రీ దాకా వచ్చేసాం. కొంతమంది మాతో కూడా ఆగారు. ఇప్పుడు ఆడపిల్లల ప్రభావం, ఆడపిల్లలు వాళ్ళ ప్రభావం వచ్చింది. ఇంతవరకు నాకు తాగుడు అలవాటు కానీ, ప్యాకెట్ అలవాటు కానీ, సిగరెట్ అలవాటు కానీ, నాకు కూడా చెట్ట అలవాటు, సినిమా అలవాటే ఉంది. ఇప్పుడు ఆడపిల్లల అలవాటు కాదు సరే, నాకు ఆడపిల్లల అలవాటు లేదు. ఆడపిల్లలతో శోధనలు, వాళ్ళతో కొంచెం వాళ్ళతో ఇట్లా మాట్లాడడం ఇట్లాంటివి మొదలైతే ఇక ఏమైందంటే డిగ్రీ సెకండ్ ఇయర్ చివరికి వచ్చాము. సెకండ్ ఇయర్ చివరికి వచ్చిన తర్వాత గొడవలు, మా ఊళ్ళో గొడవ అవడం వల్ల ఏమైందంటే మా ఊళ్ళో నుంచి ఎట్లైనా కొట్టాలి చేయాలి అని ఉంటే మా ఊళ్ళో పెట్టేసేసి నేను మా అమ్మమ్మడు కోయిలగూడలో ఉంటున్నాను. డిగ్రీ 5 ఇయర్ కూడా కోయిలగూడలో ఉన్నాను. ఇక నాకు మా ఊరు వెళ్ళడానికి లేదు, బాధగా ఉంది. ఊరు పెట్టాల్సి వచ్చింది. గొడవలు అయ్యి ఇట్లా అయ్యి వెళ్తేనేమో గొడవలు అవుతున్నాయి, కొట్లాటలు అవుతున్నాయి, ఏం చేయాలని బాగా. అమ్మ నాన్న వచ్చి చూసేస్తున్నారు, చెల్లి ఉంది, తమ్ముడు ఉన్నారు, ఊరు ఉంది, చూడడానికి లేకుండా పోయింది. అక్కడి నుంచి డైరెక్ట్గా మళ్ళీ డిగ్రీ 5 ఇయర్కి హాస్టల్కి వచ్చారు. హాస్టల్కి వస్తే డిగ్రీ 5 ఇయర్లో ఇక డిగ్రీ 5 ఇయర్లో ఏం చేస్తారంటే మాకు కాలేజ్కి వెళ్ళే పని ఉండదు. ఇక సబ్జెక్టులు ఏమైనా పోతే సబ్జెక్టులు రాసుకోవడము, లేదంటే ప్రిపేర్ అవ్వడము, ఇంతే. అటెండెన్స్ వాళ్ళు వేసేస్తారు, కాలేజ్కి వెళ్ళే పని ఉండదు. మేమేం చేస్తున్నామంటే ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే పని లేదా, టిఫిన్ చేయడం, పోవడము, రూమ్ తాళం వేసుకోవడం, 10 మంది కూర్చోవడం, ప్యాకెట్ ఆడుకోవడం. ఇంకా అడిగేవాళ్ళు లేరు, ఫైనల్ కదా మేము, మమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు లేదు. ఇంకా ప్యాకెట్ వేసుకొని డబ్బులు మొత్తం ప్యాకెట్లు పోతాయి. ఏదో స్టార్టింగ్ ఏదో ఊరికి ఊరికి నేర్చుకున్నాం కాస్త ఇప్పుడు ఏంటంటే లెసన్ అయిపోయింది. ప్యాకెట్ డబ్బులు అయిపోయింది, ఖర్చు తీసుకున్న డబ్బులు అయిపోయింది. ఉత్తరం రాయడం ఆన్సర్ ఇంటికి మా నాన్న వెంటనే వచ్చేసేవాడు, వచ్చి డబ్బులు ఇచ్చేసేవాడు, వెళ్ళిపోయేవాడు. అట్లా జరుగుతూ ఉంది. ఒకరోజు ఏమైందంటే ఇట్లా లెటర్ రాశాను, డబ్బులు అయిపోయి డబ్బులు కొంచెం తీసుకుంటా అంటే మా నాన్న రాలేదు. ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏమైందంటే, నేను మా ఊళ్ళో గొడవ మమ్మమ్మ ఊళ్ళో కోయలగూడలో ఉంటున్నప్పుడు మన్నయ్య వచ్చాడు నా దగ్గరికి. మన్నయ్య అప్పటికి మార్మోసిపోతున్నాడు. నేను డిగ్రీ 5 ఇయర్లో ఉండగా మన్నయ్య మార్మోసిపోతున్నాడు. కొన్ని వచ్చి నాకు అవి ఇవి చెప్తున్నాడు, దేవుని గురించిన విషయాలు అవి చెప్తామంటే నేను అంటున్నాను, అరే నాన్న అమ్మ భక్తి చేస్తారు, ఈ గొడవలు ఎందుకు అవ్వాలి, నేను ఊళ్ళో నుంచి ఎందుకు బయటకు రావాలి, దేవుడు మరి మన పక్షాన్ని ఉంటే మనకుంటే ఇట్లా ఎందుకు జరగాలి, నాకు ఎందుకు ఇట్లా అవ్వాలి, నేను ఎందుకు ఊరు తెలిసి రావాలి అని నేను వాదించి నువ్వేది చెప్పొద్దు నాకు అని మన్నయ్య మాట వింటలేదు. మన్నయ్య రక్షణ గురించి, మార్మల్స్ గురించి, పాపాలకు వాటి గురించి అవి చెప్తున్నాడు. నాకు అవి గుర్తులు నేను అవి
రాదు, ఇది చెప్పొద్దు, ఇది ఎందుకు జరగాలి అని వాదిస్తా ఉన్నాను అనమాట. అట్లా అవకాశం ఇవ్వాలి మా అన్నయ్యకి. సరే ఇప్పుడు మా అన్నయ్య ఏం చేశాడంటే, నేను డబ్బులు అయిపోయి అని చెప్పి లెటర్ రాసిన తర్వాత మా అన్నయ్య అడిగికి వచ్చాడు. నేను చూశాను, ఇదేంటి వీడియో వచ్చాడు ఏంటి, మా నాన్న వస్తాడు అనుకుంటే వీడియో వచ్చాడు ఏంటి, సరే మా నాన్నకి పని ఉంది మీకు పంపించాడు కావచ్చు డబ్బులు తీసుకొని అని చెప్పి సరే వెళ్ళి ఇద్దరు రూమ్లో కూర్చున్నాము. రూమ్లో కూర్చున్న తర్వాత వచ్చాడు, ఇక్కడ కూర్చున్నాడు, నాతో డబ్బులు ఇవ్వట్లేదు. ఎంతసేపు కూర్చున్నా అది బాగున్నావా, ఇది బాగున్నావా, అది ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఆ భార్య ఉన్నాను చీకటి పడింది, ఏంటి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాడని డబ్బులు నేను సరే చీకటి తర్వాత సరే భోజనం తీసుకొచ్చాను హాస్టల్ వచ్చి తిన్నాను, ఈ రాత్రి ఉంటాను, రాత్రి కొనుక్కున్నాను. కొంత తెల్లారి పొద్దున్నే అన్నాడు సీఎంపీ దగ్గర పదాలు, గుంటూరు సీఎంపీ వ్యవసాయ దగ్గర పదాలు అంటే నేను రాను, నువ్వు వెళ్ళా నీకు పరిమితులు ఏమపోయా నేను రాను, కాదు ఇద్దరు పోయేదాను నేను రాను అంటే కాదు నీకు అడ్రస్ తెలుసు కదా, నాకు అడ్రస్ తెలిసి పోదాం పదాలు. సరే వెళ్ళాము గుంటూరు సీఎంపీలో. నేను ఏ రోజున మా అమ్మ మా నాన్న మందిరం కోడిపాలలో సంఘము దాని కార్యక్రమాలు మొత్తం చూసుకునేది మా నాన్న, వారి కార్యక్రమం మొత్తం నడిపించేది మా నాన్న. చేపల మందిరంలో చేపలు ఉండేది మా ఇంట్లో, కానుకలు లెక్క పెడితే కానుకలు మొత్తం మూట కట్టి తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టాడు. మా ఇంట్లో వచ్చిన సేవకుడికి మా ఇంట్లో భోజనం. ఇంత కార్యక్రమంలో నా ఒక్క రోజు నేను మామూలు పొందిన తర్వాతనే నేను మందిరానికి వెళ్ళాను. ఏ రోజు నేను మందిరం అడుగు పెట్టలేదు. మా అమ్మ కొడుకు చెప్తున్నా వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నా అన్నింటి తప్పుకొని తిరిగి ఉండే కానీ ఏ రోజున నేను మందిరానికి అడుగు కూడా పెట్టలేదు. ఆ మందిరానికి కాదు ఏ మందిరానికి అడుగు పెట్టలేదు. నేను అంత పూర్తి లోపంలో ఉండేవాడి. 31 నైట్ కూడా 31 నైట్ నేను దేవుడి మందిరానికి వెళ్ళలేదు. మా అమ్మ మా నాన్న దేవుడి సేవ చేస్తూ దేవుడి పరిచయం వెళ్తున్నా సరే నేను మందిరం అడుగు పెట్టి ఉంటాను. 31 నైట్ కూడా నేను ఎప్పుడు మందిరానికి వెళ్ళలేదు. హాస్టల్లో ఉన్నప్పుడు ఏమైందంటే, హాస్టల్లో ఉంటే సండే రోజు ఇంకా కాసేపు ఎక్కువ పడుకుంటాం. సండే రోజు ఎక్కువ 8 గంటల దాకా పడుకుంటాం. కానీ నాతో పాటు ఉన్న వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే 6 గంటలకే లేస్తున్నారు. 6 గంటలకే లేస్తే ఏంటో మీరు 6 గంటలు లేస్తున్నారు ఏంటంటే చర్చికి వెళ్తున్నాం. మాకు హాస్టల్ 4 హాస్టల్ వాళ్ళు ఒక చర్చికి వస్తారు. చర్చికి వెళ్తున్నాం అంటే ఎంత భక్తి గల వాళ్ళు కదా నేను అనుకుని నేను చర్చికి వెళ్ళలేదు కదా నేను పోయేవాడు కాదు. తర్వాత వాళ్ళు అడిగారు ఏది కాదు నువ్వు చర్చికి వెళ్తావా, ప్రార్థనకి వెళ్తావా, మీ అమ్మ నాతో మాట్లాడితే అదే లేదా 4 చర్చిలో కూడా ఒక చోటకి వస్తాం. మన చర్చి మన పక్షుల బస్సులు అనేది పెద్ద చర్చి ఉంటుంది. ఆ చర్చికి వస్తాము. దాంట్లో స్ట్రాకాల అమ్మాయిలు కూడా వస్తారు, స్ట్రాకాల నుంచి అమ్మాయిలు కూడా వస్తారు. వాళ్ళని చూడడానికే పోతున్నాం కానీ మాకేం భక్తి లేదు. నేను కనీసం వాళ్ళని చూడడానికి కూడా వెళ్ళేవాడు కాదు చర్చికి. నాకు అసలు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు చర్చికి వెళ్ళడం ముందు, అంత దానికి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కాబట్టి ఇక అన్నయ్య ఇచ్చాడు, సీఎం తీసుకెళ్ళాడు. సీఎం తీసుకెళ్ళిన తర్వాత దేవసాయం గారు ఇప్పుడు బయట కూర్చున్నాం. బయట అంటే దేవసాయం గారు రూమ్ దగ్గర కూర్చోమంటారు, అక్కడ వెయిటింగ్లో ఉండాలి. వెయిటింగ్లో వచ్చిన తర్వాత నాకు సంగతి కోడిపాలు ఇస్తారు, 4 పిల్లలు వచ్చారు మీతో మాట్లాడాలంటే సరే అని చెప్పి 1 గంట తర్వాత ఆయన పిలిపించాడు. పిలిపిస్తే అప్పటికి నేను చెప్పాను కదా మా ఎవరి మీద దేవుని వెనక ముందు గుడ్ ఇంప్రెషన్ లేదు. బ్యాడ్ ఇంప్రెషన్ అంతా ఏంటి, బ్యాడ్ ఇంప్రెషన్ అంటే మేము చెడ్డడం కాదు, ఆడపిల్లల విషయంలో బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది. అది కాస్త గుంటూరు సీఎంకి పోయి ఇస్తా కూడా పిల్లలు ఇట్లా అట్లా అక్కడ అయిన తర్వాత దేవసాయం మా ఇద్దరిని కొట్టుకొని ఇంకా చెడమనంటే తిట్టడం కాదు, వాక్యం చెప్తామన్నాడు. వాక్యం చెప్తున్నాడు. చెప్పాడు. అప్పటికి అన్నయ్య మార్పుస్ పొందేసా నాకు తెలియకపోతే మాట్లాడుతూ ఉన్నాడు. సరే అన్న నేను ప్రభులోకి వచ్చాను, ఆయన ఇప్పుడు అయిపోయింది. ఇక నన్ను పట్టుకొని వాక్యం చెప్తా ఓ మాట యోహాను సువార్త 15 వచ్చిన నాకు వేరుగా ఉంది మీరు ఏం చేయగలరు అనే మాటల గురించి వివరించి చెప్తా మీ నాన్న ఎంత పని చేస్తున్నాడు, దేవుడి సేవ ఎంత చేస్తున్నాడు, సంఘాన్ని కడుతున్నాడు, అక్కడ సంఘాన్ని నిలబెడుతున్నాడు, మీ ఇద్దరు ఇట్లా తయారయ్యారు, మీ వల్ల ఎంత నష్టం వస్తుంది మీకు, అసలు ఏంటి అదేంటి ఇదేంటి అని చెప్పి ఆయన దేవుడి గురించిన మాటలు చెప్తూ అంటే అప్పటికి నాకు జ్ఞానోదయం ఉంది. ఆయన వేరుగా ఉండి నువ్వేం చేస్తావు నేను అనుకున్నప్పుడు. అందుకే కదా ఊరు వదిలిపెట్టి వచ్చి నేను అమ్మమ్మోడు ఊరు చూడడానికి లేకుండా, తమ్ముడు చూడడానికి, చెల్లి చూడడానికి, అమ్మ చూడడానికి లేకుండా ఇంత బాధపడుతున్నాను. ఈ చూస్తేనేమో వాళ్ళందరూ అన్నారు గుంటూరు సీఎం వెళ్ళావంటే నువ్వు నాశనం అయిపోతుంది, గుంటూరు వేసికల్కి వెళ్ళామంటే నువ్వు నాశనం అయిపోతావు అన్నారు. వచ్చాను ఈరోజు ఇంగ్లీష్ సినిమాలు ఇంత చూస్తున్నాను. ఇవన్నీ నాకు ఒక్కసారి మొత్తం కథ వచ్చినాయి అన్నమాట నా మైండ్లో.
నేను ఇంత వాడు అన్నట్టు కరెక్ట్, నేను చాలా ప్రశ్న అయిపోయాను, చాలా పాడైపోయాను, వ్యవసాయంలో చెప్పిన మాట కరెక్ట్ అని చెప్పి బైబిల్ కూడా లేదు. నేను నేను అన్నాను, ఇంకా ఇక నీ మనసులో ఎవరు చెప్పలేదు, తీర్మానం చేసుకున్నాను, ఇక ఇక్కడ నుంచి నేను ఇవన్నీ మానేసేయాలి, దేవుడితో నేను ఉండాలి, దేవుడు నడవాలని చెప్పి నేను తీర్మానం చేసుకుని నేను చెప్పలేదు. మా నాయన నీకు బైబిల్ ఉందా అన్నాడు. లేదన్నా. అప్పుడే బైబిల్ ఇచ్చాడు. నేను అనుకుంటా ఉంటాను, ఎవరైతే మనం ప్రభువులకు నడిపించారో వాళ్ళ పేరుని మనం ఉచ్చరించకపోతే చాలా తప్పు అనిపించింది. నాకు సినిమా నేర్పించింది మా అన్నయ్య, సినిమాలు పోవడం రావడం సినిమా నేర్పించింది మా అన్నయ్య. మేమిద్దరం కూర్చొని, అప్పుడు నేను 8వ తరగతి అనుకుంటాను, మా అన్నయ్య 10. ఇద్దరు కూర్చొని ఒక అమ్మాయి ఉత్తరం రాస్తూ ఉండేవాడు, ఇద్దరు కూర్చొని ఉత్తరం రాసేవాడు. అప్పుడు అడ్రస్ తెలియని అసలు హాస్టల్ టు హాస్టల్, ఆ హాస్టల్లో అమ్మాయి హాస్టల్ ఉత్తరం రాస్తే అక్కడి నుంచి అమ్మాయి మళ్ళీ మా ఉత్తరం హాస్టల్కి అడ్రస్ ఉత్తరం రాసింది, హాస్టల్ టు హాస్టల్. మేము అది మళ్ళీ చదువుతాం. నాకు ఈ ఉత్తరాలు రాయడము, దగ్గర కూర్చోబెట్టి ఇవన్నీ అలవాట్లు నేర్పింది మా అన్నయ్య. నేను అనుకుంటా ఉండేవాడు, ఈ రోజున నన్ను రక్షణలోకి తీసుకొచ్చింది మా అన్నయ్య. నా కోసం ఎంత ప్రయాసపడ్డాడంటే, మా అన్నయ్య మా ఊళ్ళో ఇంకొక అబ్బాయి ఇద్దరు విశాఖపట్నంలో చదువుతారు, ఆంధ్ర యూనివర్సిటీ చదువుతారంటే, ఆయన అన్నాడు, తమ్ముడు తిమోతుడు తమ్ముడు నువ్వేనా అంటే, అవునా నేను తమ్ముడు మీ అన్నయ్య నేను ఒకరు మీ ఇద్దరు ప్రార్థన చేసుకుంటా ఉంటే జాన్ పీటర్ అనే పేరు వచ్చినప్పుడు మీ అన్నయ్య అన్కంట్రోల్డ్గా ఏడుస్తాడు. జాన్ పీటర్ అనే పేరు వచ్చింది, అన్కంట్రోల్డ్గా ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడు నాకు తెలియదు, భలే ఏడుస్తాడు మీ పేరు వచ్చినప్పుడు అన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది. అంటే మరి ఆయన ఏమనుకున్నాడు, వీడికి ఇట్లా నేను మరి చేసింది రక్షణలో కూడా నేనే తెలుసుకోవాలనుకున్నాను, నేను తెలియదు నాకు. అలా నాకు రక్షణ మార్గం ఈ రోజున నేను గ్రాడ్యుయేషన్ నేను డిగ్రీలో చేశాను. డిగ్రీ చేస్తే మ్యాథ్స్లో చేశాను. నేను మ్యాథ్స్లో చేస్తే నా కంప్యూటర్ని డైవర్ట్ చేసి, లేదు మీకు మ్యాథ్స్లో నేను కంప్యూటర్ నేర్చుకోవచ్చు, కంప్యూటర్లో చేసి నేను శ్రీనివాసంలో జాయిన్ అయ్యి కంప్యూటర్ మీద జాయిన్ అయ్యింది. కాబట్టి నాకు ఒక ఫ్యూచర్ అనేది ఆయన దేవుడి సేవకుడు కానీ. కాబట్టి నేను రూమ్కి వచ్చేసాడు. రూమ్కి వచ్చిన తర్వాత వ్యవసాయం దగ్గర నుంచి రూమ్కి వచ్చాడు. ఇంకా నాకు దారి కనపడట్లేదు, ఏం కనపడట్లేదు, ఒక్కటే కనపడుతుంది, బోడిపాలలో ఏమేం జరిగింది, బోడిపాలలో ఏమేం చేశారు, మొత్తం బైబిల్ చేతిలో పట్టుకున్నాను. హాస్టల్కి వచ్చాను. ఇంకా అన్నయ్య అక్కడే బస్ ఎక్కిచ్చేసారు, వెళ్ళిపోయాడు. రూమ్కి మేము ఇద్దరిని ఉంటాం. అంతకుముందు సెకండ్ ఇయర్ వాళ్ళ వాళ్ళకి అయితే 4, 5, 6 నేస్తారు రూమ్లో. ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఇద్దరినే ఇస్తారు. మా రూమ్మేట్ బయటికి వెళ్ళిపోతాడు, ఎక్కువ బయట ఉంటాడు. తలుపులు వేసుకోవడము, రూమ్లో ఒకటే ఆడవడం, ఒకటే అవన్నీ ఏం చేసాము, ఎలా చేసాము, ఎట్లా చేసాము, ఏం గుర్తు తెచ్చుకోవడము ఏడవడం. అసలే వాడు వచ్చి మా రూమ్మేట్ తలుపు కొట్టేవాడు. తర్వాత ఎప్పుడు తీస్తే నా ముఖం చూస్తూ ఉండేవాడు, ఉబ్బిపోయి ముఖం ఉండేది. ఏంద్రా ఏమైంది నీకు, ఏమైంది. మళ్ళీ వాడు ఏదైనా 10 బయటకు వెళ్తే మళ్ళీ తలుపేసుకుంటావాడు. మళ్ళీ తలుపేసుకొని అట్లా ఎన్ని నెలలు ఏడ్చాను. ఆ జీవితం అంతా గుర్తొచ్చి ఎన్ని నెలలు ఇచ్చాను. ప్రభు నా జీవితంలో ఇక ప్రభు నాకు వ్యవసాయంలో దగ్గర ఒకళ్ళు అంతా 2 నెలలు అయిన తర్వాత మళ్ళీ అక్కడే బ్యాప్టిజం తీసుకున్నాను. అలాంటి మరి అక్కడ ఇక బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఇక గుంటూరులో సినిమా హాల్ ఏమైపోయినాయో, మరి తర్వాత గుంటూరులో కానీ ఇక్కడ కానీ అక్కడ స్నేహాలు ఏమైపోయాయో అవన్నీ అయిపోయినాయి. నా జీవితంలో ప్రభు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మరి నాకు వేరుగా ఉండి మీరేం చేయగలరు అనే మాటని వ్యవసాయంగా ఇప్పుడు కూడా నేను గుర్తుపెట్టుకుంటా ఉంటాను. ప్రభు ఆయనకు వాడుకొని ఆ రోజు నా ఆయనకు వేరుగా ఉండి నేను ఏం చేయలేదు అనుకున్నాను. తర్వాత ఒకసారి ఏమైందంటే నాకు బాగా ఫీవర్ వచ్చేసింది. హాస్టల్లో ఉంటే బాగా ఫీవరు, వామిటింగ్స్ వచ్చేసి హాస్టల్ నుంచి పంపించారు. ఎడగాలి కోయినమూడి వచ్చేసారు. కోయినమూడి మా ఊరు కూడా లేదా, కోయినమూడిలోనే అమ్మమ్మ వాళ్ళు ముసలోడు ఇద్దరు, వాళ్ళని అంతగా పట్టించుకోకపోతేనే మా నాన్న కబుర్ చేస్తే మా నాన్న ఆయన బోడిపాలను తీసుకొచ్చారు. బోడిపాలను వస్తే కొట్లాడలేదు. బోడిపాలను నన్ను పెట్టుకొని ఆయన మా నాన్న వెనక పెట్టుకొని నన్ను తీసుకొస్తా ఉన్నాడు. వచ్చాను. వచ్చిన తర్వాత నేను మనసు మీద పట్టుకుని సెలైన్ పెట్టించుకుంటున్నాను. ఇంకా ఎవరైతే కొట్టాలి చేయాలనుకున్న వాళ్ళందరూ అట్లా వస్తున్నారు అన్నట్టు. నిజంగా వచ్చాడా రాలేదా అని అంటే రోడ్డు చూసిపోతూ ఉంటే సరే అని చెప్పి నేనేం మాట్లాడలేదు. సెలైన్లు పెట్టుకున్నాను కాబట్టి సెలైన్లు అయిపోయింది, అంత అయిపోయింది, తగ్గిపోయింది. అక్కడ నుంచి నేను డైరెక్ట్గా మళ్ళీ హాస్టల్కి వచ్చేసాను.
హాస్టల్కి వచ్చిన తర్వాత మళ్ళీ క్రిస్మస్ సెలవులకు వస్తే ఎంత వ్యతిరేకత ఎదురుబడి నెట్టడము, అసలు గొడవలు రకరకాల. అయినా సరే కామ్గా మన మౌనంగా మందిరానికి వెళ్ళడము, రావడం, ఎదురు సొక్కా పట్టుకోవడము, ఏదో రెచ్చగొడుతున్నా. ప్రభు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు. అక్కడి నుంచి అవన్నీ నా జీవితంలో పోయినాయి. చెడు అలవాట్లు పోయినాయి, చెడు ఉద్దేశాలు పోయినాయి, చెడు సినిమాలు పోయినాయి. నా జీవితం మార్చింది ప్రభు. దేవుడి సాక్షి.